సో 'కూలీ' మూవీ అలానే 'వార్ 2' మూవీ 2 ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఏ మూవీకెళ్తారు మీరు? నేను హానెస్ట్‌గా చెప్పాలంటే నేను 'కూలీ' మూవీకెళ్తా. ఎందుకని? ఎందుకంటే నాకు రజనీకాంత్ స్వాగ్ అంటే ఇష్టం. ఆయన స్టైల్ అదంతా నాకిష్టం. సో, ఎందుకో ఆయన్ని చూడాలనిపిస్తుంది స్క్రీన్ మీద. అంటే 'వార్ 2' అంటే రితిక్ రోషన్ చేస్తున్నారు. అలానే ఎన్టీఆర్ కూడా చేస్తున్నారు కదా ఫస్ట్ టైమ్. సో ఎట్లా మీరు వెళ్ళరా 'వార్ 2'కి? వార్ 2కి కూడా ఎళ్తాను. కాకపోతే మెయిన్ ప్రిఫరెన్స్ 'కూలీకి' ఇస్తా. ఎందుకంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి రజనీకాంత్, ఇంకోటి ఆమిర్ ఖాన్. ఎందుకంటే ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఈసారి ఆయన కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నారు. సో, కాబట్టి నాకు వాళ్ళిద్దరిని చూడాలనిపిస్తుంది స్క్రీన్ మీద. వార్ 2 అటు ఎన్టీఆర్ గారు చరిస్మా వల్ల చాలా గట్టిగా బలంగా తెలుగు నుంచి బాగా డబ్బులు పట్టుకుపోతుంది. ఎందుకంటే 14th రోజు ఖచ్చితంగా వార్ 2 విజయం అంటారు. 14th వార్ 2 కూలీ కూడా బాగానే ఉంటది, కానీ కాకపోతే ముందుగా మన తెలుగు ప్రేక్షకులు అయితే వార్ 2నే ఎంచుకుంటారు. వార్ 2ని ఎంచుకుంటారు ఎందుకంటే మన ఎన్టీఆర్ ఉన్నాడు అందులో. అంటే ఇందులో కూడా నాగార్జున గారు ఉన్నారు కదా. నాగార్జున గారు ఉన్నారు, కానీ నాగార్జున గారు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అంత పవర్ఫుల్ రేంజ్ లో లేరు కదా. వాస్తవాలు మాట్లాడుకోవాలి, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే అవ్వదు. ఇక్కడ ఎన్టీఆర్ స్టామినా ముందు ఎవరైనా ఇంచుమించులో పెద్ద హీరో తెలుగులో ఒక 2-3 హీరోలు ఈయన ఒక స్థానంలో ఉన్నారు ఎన్టీఆర్ గారు. తర్వాత ఎన్టీఆర్ గారు ఏ సినిమా తీసినా ఆయన పర్ఫెక్షన్, ఆయన పర్ఫార్మెన్స్, తర్వాత ఎక్స్ప్రెషన్స్, డెడికేషన్ చాలా గట్టిగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన సెలెక్టింగ్ కూడా అలానే ఉంటుంది సినిమాల పట్ల. ఉండు ఫస్ట్ ఇది చూస్తా, ఆ తర్వాత ఫస్ట్ కూలీ సినిమా. కూలీ మన కుబేరా సినిమా ఉంది మొన్న. ఆ కుబేరా సినిమాలో కూడా నాగార్జున ఎలాగా ఎరగదీసాడు అంతే. కుబేరా సినిమాలో నాగార్జున హీరో కాదు, ఫిక్స్ అయిపోయారు అందరు వెళ్ళని. అదే విధంగా నాగార్జున వెళ్ళని క్యారెక్టర్ ఎరగదీస్తున్నాడు. చాలా మంది ఇది నాగార్జున రియాలిటీ అన్నారు, తప్పది కాదు. నాగార్జున ఆయన ఒక యాక్టర్, అయినా ఎవరైనా అంతే, డబ్బులు ఇస్తే ఎవరైనా చేస్తారు ఏ పనైనా. కొంతమంది డబ్బులు లేకుండా చేస్తారు అంతే. కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చెప్పేది ఏమన్నా క్లారిటీగా, కూలీ సినిమా ఫస్ట్ డే నేను పోతాను, చూస్తాను. తర్వాత వారి సినిమా దానికి కూడా పోతా, అది చూస్తా. 2 సినిమాలు బాగాడాల, బ్యాలెన్స్ అవ్వాలి. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా కూలీ సినిమా నా ఫేవరెట్, అది అంతే, ఇంకేమలే. కాబట్టి అన్ని సినిమాలు బాగాడాలా, అందరూ బాగుండాలా, బతకాలా, ఓల్డ్ బతకాలా, మీరు బతకాలా, అందరూ బాగుండాలా. రేటు పెంచడం తప్పే లేదు భయ్య. మన పాప్కార్న్ రేటు, థమ్స్అప్ రేటు పెంచినంత డబ్బులు కావవి ఒకసారి. ఎందుకంటే మన హీరోస్ మనకి ఇయర్లీ 1 సినిమా కూడా దొరకట్లే, అంత బిజీ అయిపోయారు, అంత పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు. సో అలాంటి స్టార్స్ కోసం నువ్వు రోజు పెట్టి వెళ్ళట్లేదు కదా. నువ్వు సంవత్సరంలో 1-2 సార్లు, మా అంటే 3 సార్లు కన్నా ఎక్కువ నువ్వు సినిమాలు చూడవు. ఎందుకంటే మన స్టార్స్ అప్పుడే వస్తున్నారు కాబట్టి. మనసా వాచ కర్మన న్యాయంగా ఆలోచిస్తూ ఉంటే నా మనసు ఒకటి ఒప్పుకుంటాను. ఎందుకంటే నిజాయితీగా కష్టపడిన గొప్పవాడు ఎవరు అంటే కార్మికుడు. ఆ కార్మికుడు లెక్క ప్రకారం ద కూలీ టైటిల్ is the legend title. The legend title అదే హిట్ అవ్వాలని కోరుకుంటున్నా, హిట్ అవుతుందని కూడా నమ్ముతున్నా. అలా అని నేను వారికి నేనేమో ఆపోజిట్ కాదు. ఎందుకంటే తను కూడా కష్టపడవచ్చు, కష్టపడి ఉండొచ్చు.